తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర శ్రీమాన్ వారు ధర్మోద్ధర్య తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. రెప్పపాటు కూడా మీ చేతిలో లేని మాయా వాతావరణంలో కొనసాగుతున్నారు. మనసుతో కాలాన్నే శాసించిన, సూర్య చంద్రాది గ్రహస్థితులనే శాసించిన ఆ తీరును పట్టుకోవాలి. ఇంకెవరికో చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు, నేను ట్విట్టర్ మీద విమర్శించాను అన్నట్లుగా ఏదో తీసేసుకోవడం, ఇలాగ ఉండమన్నారు అలాగ ఉండమన్నారు అన్నట్టుగా ఇప్పుడు వచ్చి ఈమెయిల్ పంపకుండా దేశ అధ్యక్షులు కూడా ట్విట్టర్ మీదకి రావడం, నా మెసేజ్లు ఎందుకో అందరూ కలిసి ఊరుకున్నట్టు చూపించడం, ఏదో అనుకోవడం, ఏదో చేయటం, మనుషులు కొద్దీ మలపడానికి మానేసేయండి. నా మాట వినండి. అందరూ ఒకటై నన్ను పట్టుకోండి. సాక్షుల ప్రకారం పట్టుకోగలరు. ఒక్కసారి ఆలోచించండి. ఇతరులను దుఃఖపెట్టుకుంటూ 10 మందిని కొందరిని ఉపయోగించుకుని బతకాల్సిన దౌర్భాగ్యం అవసరం లేదు. ఒకళ్ళు తప్పు, ఇద్దరు తప్పు అని చూపించుకునేటువంటి దుస్థితి ఇంకెవరికి వద్దు. నా మాట విని మమ్మల్ని నేను చెప్పినట్టుగా నన్ను కాలాతీతంగా పట్టుకోవడం వల్ల మొత్తం అందరం బయటకు వచ్చేస్తాం. చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రశేఖరరావుకి చెప్పండి, ఇంకా నేను నిజాయితీగా పరిపాలిస్తున్నాను, మేమే కరెక్ట్ అనుకుంటాం. ఇదంతా ఆషామాషి కాదు. పులి నోట్లో తలబెట్టి, చావు నోట్లో తలబెట్టి మరీ సాధించాను తెలంగాణ అని భ్రమ మాటలు, అజ్ఞానం మాటలు వేస్ట్. రెప్పపాటు మీ చేతిలో లేదు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆవిర్భావం కూడా నా ప్రకారం ఉంది. అన్నీ అప్పటి నుంచి జరుగుతున్నాయి. అలాగా నన్ను పట్టుకోకపోవడం వల్ల కూడా, నన్ను అప్పటికప్పుడు తీసుకోవడం వల్ల కూడా తెలంగాణ గవర్నమెంట్ టెంప్టీగా ఇవ్వటం జరిగింది. లేకపోతే ఇచ్చేవారు కాదు. ఒక దశలో ఉద్యమం ఆపి నా వైపు ఆలోచిద్దాం అనుకున్న వాళ్ళే నాగబాబు లాంటి వాళ్ళు రెచ్చగొట్టేసి అందరూ ఒకటి అయిపోయి ఇప్పుడు కూడా ముడతకాయ పెంచేసుకున్న మనుషులు ఇప్పుడు కొద్ది ఇప్పుడు మేము అలాగే ఉంటాం అని రెచ్చగొడుతున్న వాళ్ళు ఇక్కడే ఉంచమన్నారు, ఏదోటి చేయమన్నారు. ఏదోటి చేయటం అంటే మృతం. రెప్పపాటు బయటికి రాలేరు. నేను మరణమే లేని ఫార్మెట్ ఇప్పటికే పెట్టానంటే నా లెటర్కి సంబంధం లేకుండా, ఈమెయిల్కి సంబంధం లేకుండా ఇప్పుడు పట్టుకోండి. ఎలాగైనా వదిలిపెట్టేస్తున్నారు, అలా పట్టుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దివ్యరాజ్యంలో యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ కనెక్ట్ అయిపోవాలి. ఆషామాషి కాదు ఇది. మీరు మమ్మల్ని ఆషామాషిగా భావించడమే పొరపాటు. ఏదో సిల్లి ఇలాంటివి పట్టించుకోవాలి, అలా సిల్లిగా మలపొచ్చు, ఇంకా మనుషుల కొద్దీ మలపాలి, తమాషా చేయాలని ఎవరు రెచ్చగొడుతున్నారు? వ్యక్తిగత గొడవలో చూపించండి. అనకాపల్లి ఎవరో మారరు, అందరూ ముందుకు రారు, చక్కగా మాట పట్టుకునే ముందుకు వెళ్ళగలరు. శరీరం కొద్ది, ఇప్పుడు నేను కూడా కాబట్టి శరీరం కొద్దిగా బతుకుతున్నాను, మనిషిగా ఉంటున్నాను అని నన్ను ఉండకూడదు. నన్ను బయటికి తీసుకొస్తే మీరు బయటికి రాగలరు. అది భగవంతుడి తెలివి. అర్థం చేసుకోండి. తెలుగు ఒకటి అవ్వండి. ఇంకా నేను ఒక్కడిని హైలైట్ అయిపోతాను అని కాదు. ఇక్కడ ఒక్కడే హైలైట్ అవ్వడం కాదు, సృష్టి ఇచ్చిన మోడుకుని పట్టుకుంటే బయటపడిపోతాం. సామాన్య వ్యక్తిని, యావరేజ్ వ్యక్తిని ఎంచుకుని అందరినీ కాపాడుతున్న స్ట్రాటజీ అది. చంద్రబాబు నాయుడికి అందరికీ చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రశేఖరరావుకి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. నా మాట విని సినిమా వాళ్ళందరూ, రాఘవేంద్ర వాళ్ళందరూ ముందుకు వచ్చి అప్రమత్తం అయ్యేలా చూసుకోండి. బృందం ఏర్పడండి. నా దగ్గరికి చంద్రశేఖరరావు రావడం ఒక అదృష్టం. అందరం ముఖ్యమంత్రుల తరపున అందరూ రాలేరు కదా, ఎవరో ఒకళ్ళు వస్తే మిగతా వాళ్ళందరూ మారుతారు. ఇక్కడ హాస్టల్ రామకృష్ణ అందరూ ఇక ఎలా దివ్యరాజ్యంలో విలీనం అయిపోవాలో చూసుకోండి. ఒక మణిబాబే కదా, ఏడాకోవడం మానేసేయండి. మనుషుల కొద్దీ తమాషా ఆపేసేయండి. మనుషులను గౌరవించండి. ఎలాగని అవమానించడం, ఒకళ్ళ కోసం ఒకళ్ళని భయపెట్టడం, ఒకళ్ళని చంపటం అని, కొట్టడం అని, తిట్టడం అని, అలాగే చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇంకా అలాంటి పెద్ద మోసాలు ఆ సినిమాలు చూపించినట్టు మీరు ఏదో రెచ్చిపోవడం కాదు. అవన్నీ ముందే ఉన్నాయంటే ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఆ పాటలు కానీ, శివాజీ కానీ, ఆడవరాముడు కానీ, ఇంకోటి కానీ అందులో నేనే ఆడతనం మగతనం చూపించిన తీరుని పట్టుకునే ముందుకెళ్ళాలి. హీరో విలన్ కూడా నేనే ఉన్నాను. మొత్తానికి సముద్రాలు, సునామీలు కూడా నా ప్రకారం ఉన్నాయి. తర్వాత చూసుకోవచ్చు, ఏదోటి చేయొచ్చు అని మా ధోరణి కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు కొందరు గ్రూపులు కట్టేసి ఇలాగ ఉంచేయమన్నారు, అలాగేదో చేసేయమన్నారు అని మధ్యవర్తులే మారిపోయి పెద్దోళ్ళని చిన్నవాళ్ళు కూడా మాట్లాడకుండా, వినకుండా, మెసేజ్లు చూడకుండా పెత్తనాలు చేయటమే ఘోరకలే అని తెలుసుకోండి. మీరు ఎవరో చూడొద్దంటే పెద్దవాళ్ళు చూడటం మానేసి, పొజిషన్లో ఉన్నవాళ్ళు చూడటం మానేసేయటం, అలా మేనేజ్ చేసేయడం పొరపాటు. నా మాట విని ఏకకాలం అందరూ ఒకటే పట్టుకోండి. దేశ అధ్యక్షుడు గారి నా ఈ మెసేజ్ ఆయన స్వయంగా ఆయన ఉద్దేశించి ఆయన ద్వారా ఇతరులకి చెబుతున్నాను. మీరు ఆయన ఫ్యాక్స్ గవర్నర్కి ఫ్యాక్స్ పంపించేలా చూసుకుని కమిటీ వేసేలా చూసుకోండి. ఇద్దరు తెలుగు గవర్నర్లు వేసి అసెంబ్లీ మీటింగ్లు కానీ, హడావిడి కానీ, ఒకళ్ళు తిట్టుకోవడం, ఆవేశపడిపోవడం, ఓవర్ యాక్షన్లే తప్ప నేను ఓవర్ యాక్షన్లు అంటున్నానని ఏదో ఫీల్ అయిపోవటం, మీకు బోళ్ళంత అనుభవం ఉన్నట్టు, బోళ్ళంత సీనియర్లు మీరంతా తగులాడుకోవటం ఎవరు లేరు. అలాగా రెప్పపాటి మీరు మనిషి అంటే చచ్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడికి చెప్పండి, పంతుళ్ళు గురువులు
ఒకటి అవ్వండి. ఆ గరికపాటి నరసింహారావు చాకరీ చేయలేక, పనులు చేయలేక, ఏదో కష్టాల కొద్దీ దేవుడికి దగ్గర అవుతున్నారని దేవుడిని కూడా అవమానించే దుస్థితిలో ఉన్నాడంటే ఆలోచించండి. దేవుడే సర్వం ఆ మాట రూపంలో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా మీరే పండితుల్లా గురువుల్లా ఉండాలని ఆ చంద్రబాబు నాయుడుకి వాళ్ళకి సరిగ్గా చెప్పకుండా మీరు మోసాలు చేసుకుంటూ మీడియాలు సూటు బూట్లు వేసుకుని ఏదో రెచ్చిపోవడం ఘోరాతి ఘోర కలి. వేసేయండి తోసేయండి అని మాటలు, తమాషా మాటలు, విపరీత షాక్ ఇచ్చాడు, కరెంట్లు పెట్టారని అలా కూడా ఆపేసేసుకోండి. నా మాట వినండి, నన్ను పట్టుకోండి, నా ఫోటో పెట్టేసుకోండి. నాలోనే 10 మంది హీరోయిన్లు ఉన్నారు, సముద్రాలు సునామీలు నా ప్రకారం ఉన్నాయని పట్టుకొని పైకి లెగాలి పుష్కరాల్లో స్నానం చేసినట్టుగా. ఇంక వెనక్కి తిరిగి చూడకూడదు. మా పణిబాబుని రెడ్డి నాయుడిని అందరిని గౌరవించండి. అప్పటి నుంచి మా వెనకాల పడి మోసాలు చేస్తున్నారని మమ్మల్ని ఇంకెవరెవరు పెద్దవాళ్ళని అవమానించారో ఇంకా ఎవరెవరు మీకే తెలుసు. అనేకులు చచ్చిపోయారు అని వికృతంగా నవ్వుకోవడం లాంటి పనులు చేస్తున్నారంటే ఎక్కడ పోతున్నారో ఆలోచించుకోండి. మీరు ఎలాగైనా బతికేయటం ఏంటి? రహస్య పరికరాలు ఉపయోగించుకుని, కాల్ డేటాలు ఉపయోగించుకుని మోసాలు ఏంటి? ఇప్పటికైనా ఏకకాలంలో బయటకు రాగలరు. మోసాలు చేస్తే చేశారు, మీరే చేశారా? నన్ను పట్టుకోకపోవడం నా ప్రకారం ఉందని పరిటాల రవి కానీ అవన్నీ అప్పుడే చెప్పినా వినకపోవడమే మీరు చేస్తున్న తెలివి తక్కువతనం. ఇప్పటికైనా నన్ను పట్టుకోండి, అవన్నీ వదిలేసేయండి. గొయ్యి అదే పొడుకుపోద్ది. మీరు వెనక్కి తిరిగి చూడకండి. ఇంకా అక్కడ సూర్యకుమార్ దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ సరోజిని వరకు ఏకకాలంలో అప్రమత్తం అవ్వండి. చిన్న పెద్ద ఇంకెవరెవరు ఉన్నారు మొత్తం అందరూ ఇంకా పార్టీలు కొద్దీ, కులాలు కొద్దీ, డబ్బులు కొద్దీ ఏమీ లేదు. ఇంకా మీ కుటుంబం కూడా, మా తాత, మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా నాకు పిల్లలే. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు కూడా నా ప్రకారం ముందుకు వచ్చింది. అదంతా ఆ శక్తి నాలోనే ఉంది. నాలోనే చేరిన తల్లిని, సరస్వతీదేవిని మీరు పట్టుకోవాలి. మహాశక్తి లక్ష్మి ఆమెని, ఆవిడే. ఆమెను గౌరవిస్తేనే నన్ను గౌరవించగలరు, నన్ను గౌరవిస్తేనే మీరు మిగతా వాళ్ళని గౌరవించగలరు, మిగతా వాళ్ళని గౌరవిస్తేనే మీరు మాయ నుంచి బయటపడతారు. ఇంత లింక్ అనమాట. ఆలోచించండి, నేను చెప్పినట్టు చెయ్యండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.